హల్లెలూయా. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. సర్వశక్తుడ సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుని స్తుతించి ఆరాధించినాను. ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. వాక్యమైన సత్యమైన మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తూ మా మనల్ని తెరవండి. ఈ వాక్యమైన వాక్య ప్రత్యక్షం దయచేసి ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చిన సంవత్సరం బట్టి మాకు ఇచ్చిన నూతన దినంలో నూతన వారం నూతన నిలబెట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈరోజు తీసుకున్న అంశము లవ్ అండ్ ఒబీడియన్స్, ప్రేమ ఇంకా విధేయత అనే అంశాన్ని మనము ధ్యానించుకుందాం. లవ్ అండ్ ఒబీడియన్స్ అనే మాటని మనము ధ్యానించుకుందాం. సో నాతో పాటు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం మనము గమనిస్తాం. డ్యూటరానమీ చాప్టర్ 11. ఈ అధ్యాయాన్ని 5 భాగాలుగా మనము విభజించినాం. సో క్రమంగా ఆ 5 భాగాలు మనం చూద్దాం. డ్యూటరానమీ చాప్టర్ 11 verses 1 to 7. మొదటి భాగము మొదటి 7 వచనాలు మనం ఒకసారి గమనిస్తాం. Therefore you shall love the Lord your God and keep his charge, his statutes, his judgments, and his commandments always. Know today that I do not speak with your children who have not known and who have not seen the chastening of the Lord your God, his greatness and his mighty hand and his outstretched arm, his signs and his acts which he did in the midst of Egypt, to Pharaoh king of Egypt and to all his land. What he did to the army of Egypt, to their horses and their chariots, how he made the waters of the Red Sea overflow them as they pursued you, and how the Lord has destroyed them to this day. What he did for you in the wilderness until you came to his place, and what he did to Dathan and Abiram, the sons of Eliab, the son of Reuben, how the earth opened its mouth and swallowed them up, their households, their tents, and all the substance that was in their possession, in the midst of all Israel. But your eyes have seen every great act of the Lord which he did. First verse ఏమంటుంది? Therefore you shall love the Lord your God and keep his charge, his statutes, his judgment, and his commandments always. Always అంటే ప్రతిరోజు ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంట? దేవుని మనకి ఇచ్చిన ధర్మశాస్త్రము, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే మనము గైకొనాలి. Therefore you shall love the Lord. ఫస్ట్ ఏమన్నాడు? నీ దేవుడని ఎవరు మీరు ప్రేమించాలి అంటున్నాడు. ఏమే ఇంకేంటిది? నీ దేవుడిని ఎవరు ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు మీరు గైకొనాలి అని మాటలు తెలుస్తున్నది. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞని గైకొనక ముందు దేవుణ్ణి ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ అని మాటలు తెలుస్తుంది. ఏమన్నా అంశం తీసుకున్నాము? లవ్ అండ్ ఒబీడియన్స్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. దేవుని ప్రణాళిక ఏంటిది? దేవుని ప్రేమించాలి, దేవునికి విధేయత చూపెట్టాలి. ఏదో ఒకటి చేసి ఇంకొకటి చేయలేమండి. ప్రేమిస్తే తప్పకుండా విధేయత చూపెట్టాలి, లేదంటే విధేయత చూపెట్టినట్టు నువ్వు ప్రేమించాలి. సో ఇక్కడ గమనిస్తే ద్వితీయోపదేశ కాండంలో మన దేవుడు మోషేని పిలిచి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి అన్న హెచ్చరికలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో హెచ్చరికలు పాటించాలంటే ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ వర్సెస్ 1 to 7 ఏమని గమనించాం? వర్స్ 1లో దేవుడు నువ్వు ప్రేమించాలని వాక్యం చదువుతుంది. ఆ 7వ వచనం గమనిస్తే But your eyes have seen every great act of the Lord which he did.
మొదటి వచనం నుంచి 7వ వచనం మధ్యలో ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసే ప్రతి కార్యాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే ఏంటిది? ఐగుప్తు దేశంలో మీరు ఏ విధంగా ఉన్నారో, ఐగుప్తు దేశం ఏ విధంగా దాటుకున్నారో, మీరు మీ శత్రువులని ఏ విధంగా మీ ఎదుట మీ కళ్ళ ఎదుట శత్రువులను ఏ విధంగా నాశనం చేస్తాము అనే అంశాన్ని క్లుప్తంగా మనము అక్కడ ఎందుకు ప్రేమించాలి. ఇఫ్ యు లవ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్స్. అయిపోయింది అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఐగుప్తు దేశం నుంచి మేము ఇప్పుడు బయటకు వచ్చాము, నాకు దేవుడికి ఇంకా సంబంధం లేదు, పని లేదు అనుకుంటారు. ఆ విధంగానే భావించినారు వాళ్ళు. ఆపత్కాలం అందు మొరపెట్టుకుని దేవుడు వాళ్ళకు ఉత్తరం ఇచ్చినాడు. ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చినాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా అరే దేవుడు ఇంత అద్భుత కార్యం చేసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినా కదా అనే కృతజ్ఞత లేకుండా నీటి కొరకు, ఆహారం కొరకు, మాంసం కొరకు ఏం చేస్తారు? దేవుడిని రెచ్చగొడుతున్నారు, కోపం చేస్తున్నారు, కొనిగినారు, సాగినారు. సో ఈ విధంగా ఉండకండి అంటే పదే పదే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఈ విధంగా ఉండకండి, నేను మీకు వాగ్దానం ఇచ్చే దేశం మిమ్మల్ని నడిపిస్తాను, మీరు దయచేసి నాకు వ్యతిరేకంగా ఉండకండి, మీరు నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలను కైగొనండి. మీ డబ్బు, మీ ఆస్తి, మీ అంతా నాకు ఏమొద్దు, మీ హృదయం నాకు కావాలి, మీ వైఖరి నాకు కావాలి, మీ ప్రవర్తన నాకు కావాలి. సో మీరు మంచిగా ప్రవర్తించండి. ఎందుకంటే శత్రు దేశాలందరూ మిమ్మల్ని చుట్టుముట్టినా కానీ నేను మీకు సహాయపడాలి, నేను మీకు తోడనగలంటే నీ దేవుడనే యెహోవాను ప్రేమించాలి. Therefore you shall love the Lord your God and keep his charge, his statutes, his judgment and his commandments always. ఇదో సబ్బాతు దినం ఒకటే రోజు కాదు, ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా దేవుని ఆజ్ఞలు మీరు గైకొనాలి, మీరు పాటించాలి, పట్టించుకోవాలి అని ఏం చేస్తాడు? గుర్తు చేస్తారు. ఎందుకు గుర్తు చేసామన్నాడు? చివరికి ఏమన్నాడు? గ్రేట్ అండ్ మైటీ యాక్ట్స్ దట్ గాడ్ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. But your eyes have seen every great act of the Lord which he did. దేవుడనే యెహోవా మీ పట్ల చేసిన ప్రతి గొప్ప కార్యము మీరు కళ్ళారా చూసెను. హల్లెలూయా. సో దేవుని మనం వ్యక్తిగతంగా ఇశ్రాయేలు ప్రజల్ని పక్కన పెడితే మనం పరిశీలించుకుంటే మనం కూడా ఈరోజు అనేక గొప్ప అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల చేయడం మనం చూసినాము, మనం అనుభవించినాము. సో ఏమన్నాడు? రిమెంబర్ దెమ్ వాట్ గాడ్ హస్ డన్. ఏమి గుర్తుపెట్టుకోవాలి? దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం మర్చిపోవాలి? డు నాట్ రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్. అంటే గొడవలు కానీ, ద్వేషము, పగ, కోపం ఇవన్నీ కూడా పక్కన పెట్టి దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని గుర్తుపెట్టు. బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ టెస్టిమనీ. మీ పట్ల, నా పట్ల డు నాట్ రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్ అని వాక్యం చెప్తారు. ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. యెషయాలో ఏది గుర్తు చేస్తూ పూర్వకాలం సంగతులు మీరు ఆలోచించకుండా తలంచుకోండి అని వాక్యం తెలుస్తున్నది. కీర్తనకారుడు ఏమన్నాడు? దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు మీరు గుర్తు చేసుకోండి, ఏది కూడా మరవద్దు. ఏం మర్చిపోమన్నాడు? ఐగుప్తు దేశంలో మీరు పొందిన శ్రమలని గుర్తు చేసుకోకండి. మాకు మంచి ఆహారం లేకుండే, మాకు మంచి వస్త్రాలు లేకుండే, మాకు నిద్ర లేకుండే, ప్రతిరోజు కూడా మాకు ఇటుకలు ఇవ్వకుండా, అంటే మాకు సామాగ్రి ఇవ్వకుండా మమ్మల్ని తెచ్చుకోమన్నారు, మమ్మల్ని ఇటుకలు చేయమన్నారు. ఎంతసేపు వారు గాయాన్ని మీరు గుర్తు చేసుకోండి, నేను మీ పట్ల చేసిన కృపని, క్రియని, కార్యాలను మీరు గుర్తు చేసుకొని మీరు ముందుకు నడవండి అని మాత్రం సరిస్తుంది. చిన్న చిన్న విషయాలు ఏం చేస్తాము? ఇంట్లో చిన్నది ఏదైనా కానీ అన్నీ మనము తొవ్వి తీస్తూ ఉంటాం. ఆ రోజు నువ్వు అన్నావు, ఈ రోజు నువ్వు అన్నావు అని అవి గుర్తు చేసుకున్నాం. కానీ అరే దాంట్లో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడిన ప్రతి ఒక్కరం కూడా అందరిలో మంచి చెడు ఖచ్చితంగా ఉంటుందండి. మనం మంచి చేసే వాళ్ళు ఉంటాము, కీడు చేసే వాళ్ళు ఉంటాం. సో ఏం గుర్తు చేసుకోవాలి? కీడును పక్కన పెట్టి నీకు, నాకు, మన మధ్యలో మేలు చేసింది గుర్తు చేసుకొని దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? దేవుడికి చెల్లించాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు కూడా మనము చెల్లించాలి. We have to be thankful to God and for men what they have done in their life. 100 విషయాలలో 99 విషయాలలో మీకు నష్టం చేస్తే ఒక విషయం మీకు మేలు చేసినట్లుగా ఆ ఒక్క విషయం బట్టి మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకు? అది దేవుని ప్రేమ, దేవుని కనికరం. అందుకే సిలువ వేసినప్పుడు ఏమన్నాడు?
తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమన్నాడు. ఏం క్షమించమన్నాడు? వాళ్ళ వాళ్ళ బ్రతుకులంతా కూడా వారు ఏ విధంగా బ్రతికిన కానీ ఈ చివరి రోజు వీళ్ళకి తెలియకుండా చేస్తారు కాబట్టి వీళ్ళని క్షమిస్తే ఏంటిది? వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చినట్టు, సత్యము తెలుసుకుంటారు, వాళ్ళు స్వతంత్రంగా అవ్వబడతారు అని దేవుని ప్రణాళిక కూడా ఏం చేసిన క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే సో ఫస్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు లవ్ ద లార్డ్ యువర్ గాడ్, అండ్ సెకండ్ ఏంటిది? వీ హ్యావ్ టు రిమెంబర్ వాట్ గాడ్ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ పట్ల నా పట్ల చేసే కార్యం మనము గుర్తు చేసుకోవాలి. రెండో భాగం గమనించాలి, 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. Therefore you shall keep every commandment which I command you today, that you may be strong and go in and possess the land which you cross over to possess, and that you may prolong your days in the land which the Lord swore to give your fathers to them and their descendants, the land flowing with milk and honey. For the land which you go to possess is not like the land of Egypt from which you have come, where you sowed your seed and watered it by foot as a vegetable garden. But the land which you cross over to possess is a land of hills and valleys, which drinks water from the rains of heaven, a land for which the Lord your God cares. The eyes of the Lord your God are always on it, from the beginning of the year to the very end of the year. ఇక్కడ ఏమని గమనిస్తున్నామండి? బీ స్ట్రాంగ్ అండ్ పొజెస్ ద ల్యాండ్. రెండో భాగం గురించి ఏమాట్లాడుతున్నాడు? ఫస్ట్ దేవుని ప్రేమించాలి, ఆజ్ఞలు కైకొనాలి, దేవుని పట్ల చేసే కార్యం మీరు మర్చిపోవద్దు. రెండో భాగం గురించి ఏమన్నాడు? నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎందుకు పంపించాను? ఫస్ట్ మీరు ఒకటి స్వాధీనపరచుకోవడానికి, పొజెస్ చేయడానికి నేను పంపిస్తున్నాను. సో అది స్వాధీనపరచుకోవాలి అంటే మీకు ఏం కావాలి? మీకు ధైర్యం కావాలి. ఎందుకు ధైర్యపడమంటున్నాడు? ఎందుకంటే వీళ్ళ దృష్టిలో అక్కడ శత్రువులు ఉంటే మేము ఏ విధంగా స్వాధీనపరచుకోగలుగుతాము? పాలు తేనెను ప్రవహింపజేసే దేశానికి మిమ్మల్ని పంపిస్తా, వాగ్దాన దేశానికి పంపిస్తానని వాగ్దానం ఇచ్చి పంపిస్తుండగా వీళ్ళ ఉద్దేశం ఏంటిది? ఓహో, రెడ్ కార్పెట్ వేసుకొని స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనుకుంటారు. కానీ దేవుని ఆలోచనలు ఏమని గుర్తు చేస్తున్నాడు? ఇది స్ట్రైట్ రోడ్ కాదులైనా మీరు పోయే దారి ఏ విధంగా ఉంటుందంటే చూడండి, 11వ వచనం. But the land which you cross over to possess is a land of hills and valleys, which drinks water from the rain of heaven. ఏ విధంగా అంటే కొండలు లోయలు కలిగిన దేశం. అంటే ఏంటిది? పరచుకోవడానికి మీరు వెళ్తున్న దేశము సులువుగా రాదు, మీరు కష్టపడాలి. కొండల కలన్నా కష్టము, కొండలు దిగాలన్నా కష్టం అండి. జారమండలా జారలేము. ఈ మధ్యలో అయితే రోడ్ వేస్ ట్రైన్ బస్సు అన్నీ పోతున్నాయి. అప్పుడు కాలినడకని ఈ ఎద్దులు కానీ లేకపోతే ఈ గుర్రాలు కానీ లేకపోతే ఈ గాడిదలు గీకలన్నా వాటికి కూడా కష్టమే. స్ట్రైట్ రోడ్స్ ఏం లేదు, సాఫీగా ఏం లేవు. రాళ్ళు రప్పలు అన్నీ కూడా ఏం చేయాలి? ఎక్కుకుంటా పోవాలి. ఎప్పుడు జారుతామో, ఎక్కడి నుంచి పడతామో, ఏ లోయలో పడతామో మనకి ఏం తెలియదండి. సో ఆ ప్రాంతంలో దేవుడు చేసాడు, సిద్ధపరుస్తున్నాడు. మీరు వెళ్ళకపోతే ముందే చెప్తున్నాడు. మీరు వెళ్ళాల్సిన దేశము ఒక వాగ్దాన దేశం. అక్కడ వెళ్ళాలంటే ఏంటంటే మీరు వెళ్ళి స్వాధీనపరచుకోవాల్సిన దేశము కొండలు లోయలు కలిగిన దేశము, విచ్ డ్రింక్స్ వాటర్ ఫ్రమ్ ద రెయిన్ ఆఫ్ హెవెన్. అక్కడ ఆకాశ వర్ష జలాలు ఏం చేస్తుంట ఆ కొండ మీద పడుతుంది. సో మీకు ఎలాంటి కొరత ఉండదు, సమృద్ధి ఉంటుంది, కానీ మీరు కష్టపడి వెళ్ళాలి. ఎందుకంటే a land for which the Lord your God cares. ఒకసారి తెలుగులో చదివిస్తుంది 12. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్జ జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఈ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరముల వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంది. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అంటే ద లార్డ్ యువర్ గాడ్ కేర్స్. దేని గురించి అండి?
కొండలున్నాయా లోయలు దేవునికి అనవసరం. ఆ దేశాన్ని నేను లక్ష్య పెట్టాను కాబట్టి నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. సో దేవుడు ఏమన్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆ దేశం పైన దేవుడు కన్ను దృష్టి ఉన్నట్లయితే ఇప్పుడు ఏమన్నాడు, మీరు వెళ్ళి అక్కడ స్వాధీనపరచుకోండి. స్వాధీనపరచుకుంటే అదే దృష్టి కొండలు లోయల పైన ఉన్నది, మీరు వచ్చిన తర్వాత మీ పైన కూడా ఉంటుంది. ఎందుకు? ఆ దేశాన్ని దేవుడు లక్ష్య పెట్టిన దేశము. కొండలు లోయలు అన్ని దాటిన తర్వాత అక్కడ ఏముంటుందో పాలు తేనెలు ప్రవహింపే చేసే దేశానికి దేవుడు నడిపిస్తున్నాడు. అంటే ఏంటిది? సమృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఏదో వాటర్ ఫాల్స్ లాగా మిల్క్ ఫాల్స్ లేవండి అక్కడ కదా. పాలు తేనెలు ప్రవహింపజేస్తారంటే తేనెలు నదిలా ఉండదు, పాలు నదిలా ఉండదు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? సమృద్ధి. మీరు కష్టం ఇంతకాలం మీరు దాదాపు 400 సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, శ్రమ గుండా వెళ్ళినారు, ఇంకే విధంగా ఉన్నారు, బానిసత్వాన్ని మీరు అనుభవించినారు, ఒకరి కింద పని చేస్తారు. ఇక మీదట మీరు ఒకరి కింద కాదు, మీ పని మీరు చేసుకోగలుగుతారు. మీకు మీరే యజమాని, మీకు మీరే లీడర్స్, మీకు మీరే నాయకులుగా ఉంటారు. ఏం చేయాలంట? ఈ దేవుడనే ఎవరు మీరు ప్రేమించాలి, ఆజ్ఞని గైకొనాలి, దేవుడు మీ పట్ల చేసే కార్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ధైర్యపరచబడాలి. గో అండ్ ప్రొసెస్ అంటే ఏం చేయాలంటే బీ స్ట్రాంగ్, గో అండ్ ప్రొసెస్. 3 విషయాలు. ఒకటి, మీరు ధైర్యపరచబడండి. గో అంటే ఏం చేయాలంట? మీరు విశ్రాంతి తీసుకోవద్దు, మీరు లేచి ప్రయాణం చేయండి. ఆ ప్రయాణంలో కొండరెక్కాలి, లోయలు దిగాలి. అయినను నేను మీకు తోడంటాను. మీ వాగ్దాన దేశం వెళ్తున్నాడు, ఆ దేశాన్ని నేను లక్ష్య పెడుతున్నాను. నాకన్నా దృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నా దృష్టి వాళ్ళపై ఉంటుంది. అలాగే మనం నమ్ముతాం, దేవా నీ దృష్టి నా పైన జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు నీ దృష్టి నా పైన, నా కుటుంబం పైన, నా సంఘం పైన ఉంచండి, నా పిల్లల పైన ఉంచండి, నా ఉద్యోగం పైన ఉంచండి, నా భర్త పైన, నా భార్య పైన ఉంచండి. మేము చేసే ప్రతి పని పైన మీ దృష్టి మాకు ఉంచండి. ఎందుకు? దేవుని దృష్టి మన పైన ఉన్నట్లయితే ఆపద రాకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. తన రెక్కల చాట భద్రపరచు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, దూత కాపుదల ఇస్తాడు. సో ఏం చేయాలి? వి షుడ్ ప్రే దట్ లార్డ్ యువర్ విజన్ కదా, నీ దృష్టి, ద ఐస్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఆర్ అపాన్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా 11 months ఉన్నాయి, 1 month అయిపోయింది. ఈ 11 months కూడా దేవా ఏ విధంగా నువ్వు జనవరి మొత్తం మమ్మల్ని కాపాడో అదేవిధంగా ఫిబ్రవరి కూడా మమ్మల్ని కాపాడండి. దానికన్నా ఒక మెట్టు మేము ఎక్కాలి. ఫస్ట్ జనవరిలో కష్టపడి ఉండొచ్చు, అనుకున్నది సాధించకపోవచ్చు, అనుకున్నది పొందుకోకపోవచ్చు, అనుకున్నది ఏం జరగకపోవచ్చు. అరే ఇయర్ స్టార్ట్ కావాలి ఏంటిది అయితే అనుకున్నాము, నేను అంత ప్రేయర్ చేస్తాను, డిసెంబర్ అయితే అయిపోయింది, కొత్త పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చినా అన్ని కొత్తగా జరుగుతాయి అనుకుంటాం. ప్రతిసారి మనం అదే ఉద్దేశంతో ఎంటర్ అవుతాం. న్యూ ఇయర్ అన్ని న్యూ థింగ్స్ అంటాం. వారం గడిచేసరికి ఏమవుతుందంతా, వారం 10 రోజులు గడిచేసరికి అంతా కూడా పాతగా అయిపోతుంది. యథారాజం తథాప్రజ టైపే అయిపోతుంది. కానీ మనం నమ్మకం విషయం, నీ కన్ను దృష్టి ఈ సంవత్సరం నా పైన, సంవత్సరం మొదలుకొని సంవత్సరాల వరకు నా పైన ఉన్నది. ఎందుకు? మీరు నాకు ఒక దేశం, మనం ఆ రోజు వారు కాలం వెళ్ళానండి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎక్కడ ఉంచినాడు? భారతదేశం ఉంచినాడు. దేని కొరకు ఉంచినాడు? భారతదేశాన్ని మనం స్వాధీనపరచుకోవడానికి. సో భారతదేశాన్ని స్వాధీనపరచుకోవడానికి మనం ఏం చేయాలి? మనం వెళ్ళాలి, మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది దేవుడు అడిగాడు. పరిచయం చేస్తావా, సహాయం చేస్తావా, ప్రార్థన చేస్తావా, ఏమైనా చేయి. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నడిపిస్తాడు. ఫస్ట్ థింగ్ అంటే మనకు భయం ఉంది కాబట్టి మనము చాలాసార్లు పొరుగు వారితో కూడా మనం మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకు? భయం కారణంగా లేదా మొహమాటం కారణంగా. మనమేం దేవా 10 మందితో మాట్లాడే ధైర్యం నాకు దయచేయండి. ఆ మాట్లాడినప్పుడు సందర్భం వస్తే, అవకాశం వస్తే
నీ వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. వాక్యం చెప్పకండి, ఏం చెప్పాలంటే సాక్ష్యం చెప్పండి. ఎవరు సాక్ష్యము? ఆ చర్చలో జరిగిన సాక్ష్యం, ఈ చర్చలో జరిగిన సాక్ష్యం కదండి. దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యము కదా. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు గడిచినా ఆ 50 సంవత్సరాలు కనీసం ఒక సాక్ష్యం లేకుండా ఉంటాం. ఖచ్చితంగా ఒక సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం పంచుకోండి. దేవుడు నా జీవితంలో నేను ఈ కఠినమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి నేను ప్రార్థన చేశాడు, నా ప్రార్థన విని ఇదిగో దేవుడు నాకు ఈ సాక్ష్యం ఇచ్చాడు. మీ జీవితంలో ఆ సాక్ష్యం చేయగలుగుతాడు. కేవలం మీరు నమ్ముకొని మీరు నటించండి. ఇది మతం కాదు, కులం కాదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పోగొట్టుకుంటున్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఏ భేదం లేకుండా అందరూ కూడా చనిపోయినాడు, అందరూ కూడా పాప విమోచన కలిగిస్తాడు. ఏం చేయాలంటే కేవలం తనని ఒప్పుకోవాలంటే. నీ హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. You believe in your heart and speak with your mouth, then you shall be saved. ఎవరు చెప్పుకోవాలి? యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినట్టు, ఆయన శిలువలో చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని చేసినాడు, తిరిగి లేచాడు, నా కొరకు తిరిగి రానిన్నాడు. ఈ కొన్ని విషయాలు మనం నమ్మి హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు నా సొంత రక్షణ అంగీకరిస్తే నువ్వు ఆస్తిపరుడువా, నువ్వు దరిద్రుడువా, నువ్వు ఆ కులం చెందినవా, ఈ కులం చెందినవా, ఏది అడగడండి. ఈ కులాల మతాలన్నీ కూడా మనుషులు సృష్టించినవే. దేవుని సృష్టి ఏమున్నది? నీతి, అవినీతి. నువ్వు నీతిమంతుడువా, అవినీతి పరుడువా, అదొకటే గమనిస్తాను. సో దేవుని దృష్టి అయితే మనం నీతిమంతులుగా ఉండాలని దేవుని మనల్ని అడుగుతూ ఉన్నాడు. బీ ye holy for I am holy. ఇక్కడ కూడా బీ ye rich because I am rich అనలేదు. బీ ye poor because I am poor అనలేదు. ఏమన్నాడు? నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మీరు ధనికులు ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, మిడిల్ క్లాస్కు ఉన్నా పరిశుద్ధంగా ఉండాలి, అడుక్కు తింటున్నా పరిశుద్ధంగా ఉండాలి. ఏ స్థాయిలో కానీ మీరు పరిశుద్ధంగా ఉండండి, ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను. ఈ ఆస్తులు అంతస్తులు కూడా మన కష్టానికి తగిన ఫలితం అదండి. ఖచ్చితంగా ఎవరు కూడా ఆకాశం నుంచి డబ్బులు కొడితే ఎవరు ధనవంతులు కాలేదు. మన అంబానీ గురించి మాట్లాడుతున్నా, ఎలాన్ మస్క్ గురించి ఎందుకు కూడా అందరు కూడా ఇక్కడ నుంచో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఏమీ లేని స్థాయి నుంచి వాళ్ళ కష్టానికి ఫలితంగా వాళ్ళు వేలాది కోట్లు వాళ్ళు సంపాదించగలిగారు. మనము చేయగలుగుతాము, మనం కష్టపడతాం. ఎందుకు? నీకు సహాయపడే దేవుడు నీకు తోడన్నాడు, నీ సృష్టికర్త నీకు తోడన్నాడు. కాబట్టి చిన్న ఉద్యోగం అయినప్పుడు కూడా నువ్వు కష్టపడి సంపాదించి దాంట్లో ఉండు. దేవా నన్ను ఈ స్థాయిలో నన్ను హెచ్చించండి, నీ కష్టానికి తగిన ఫలితం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏం చేస్తే దేవుడు ఉద్దేశం అంటే మీరు వెళ్ళాల్సిన దేశంలో స్వాధీనపరచుకోవడానికి వెళ్ళండి. మన భారతదేశంలో దేవా నేను ఈ దేశాన్ని స్వాధీనపరచుకుంటాము. నేనంటే క్రైస్తవ విశ్వాసుల సంఘము, నేనంటే సంఘం, బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరము. దేన్ని స్వాధీనపరచుకోవాలి? దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. వాక్యం ఏమంటది? బ్లెస్డ్ ఈజ్ ద నేషన్. అంటే ఎప్పుడు దేశం ఆశించబడుతుందా ఆ దేశానికి దేవుడు అయినట్లయితే, ఇఫ్ ద లార్డ్ ఈస్ గాడ్ అబౌట్ ద నేషన్. సో మనం ఏం దేవా నీవు భారతదేశానికి దేవుడై ఉన్నావు. మమ్మల్ని కూడా ఏ విధంగా ఉంచినాడు? ఒక పని వారికి ఉంచుతున్నారు. సో మనం ఏం చేయాలి? మనం స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఐక్యత కావాలి. ఎవరికి ఐక్యత కావాలి? క్రైస్తవులుగా, విశ్వాసులుగా, క్రీస్తు శరీరంలో అందరం కూడా మనం ఐక్యత కలిగినట్లయితే ఏది ఏమైనా కూడా మనం ఈ దేశాన్ని స్వాధీనపరచుకోగలుగుతాము. ఇస్రాయేల్ ప్రజలు ఎందుకు స్వాధీనపరచుకోలేదండి? 12 మంది వెళ్ళినారు, 12 మంది రిపోర్ట్ తీసుకొచ్చారు. దాంట్లో ఎందుకు కోల్పోయినారు? 10 మంది ఒక గుంపు అయినారు, 2 ఒక గుంపు అయినారు. కాబట్టి 10 మంది చెప్పింది నెగ్గింది, 2 చెప్పింది పక్కన పెట్టారు. కానీ ఎవరు వెళ్ళినారు? 2 మాత్రమే వెళ్ళగలిగినారు. అక్కడ ఐక్యత ఉంటే 12 మంది వెళ్ళేవారు. 12 మందితో పాటు ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే ఆ వాగ్దాన దేశం వెళ్ళాలని దేవుడు ప్రణాళిక ప్రకారం ఉన్నదో అందరూ కూడా ఆ వాగ్దాన దేశం వెళ్ళేవారు. అందరూ ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకంటే ఐక్యత లేదు,
భయం ఉన్నది. మీరు ఏదైతే చెయ్యొద్దో అన్నీ చేసుకుంటా వెళ్ళినారు కాబట్టి గొనవద్దు సంగతంటే గొనిగినారు సరిగ్గారు, భయపడద్దంటే భయపడ్డారు. ఎవరు చూసి భయపడ్డారు? అక్కడ యోధులు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో మనము మిడతలమే. మీరు మిడతలైనప్పుడు కూడా మిడతలకు నేను మీకు శక్తిని ఇస్తాను, ఈ మిడతలే యోధులని జయించగలుగుతారు. వాళ్ళ దృష్టిలో ఒక ఉదాహరణ కూడా ఉంది. దావీదు చేసినాడు, లేదంటే మోషే నడిపించినాడు. ఇంత గొప్ప దేశం, ఇంత గొప్ప సముద్రం నుంచి దేవుడు రెండుగా చీల్చడం నడవగలిగినాం. సముద్రమే కాదు, నది కూడా చీల్చినాడు దేవుడు. నదిని పాయలు చేస్తాడు, సముద్రం పాయలు చేస్తాడు. ఎక్కడ మార్గం కదా అక్కడ మార్గం సృష్టించి అన్ని చేస్తాడు. ఆహారం లేని చోట నువ్వు విత్తనం నాటట్లేదని అక్కడ రాయబడ్డది. ఐగుప్తు దేశంలో మీరు విత్తనాలు నాటినారు, అక్కడ ఏం చేస్తారంటే మీరు ఫలము తిన్నారు. అరణ్యంలో విత్తనం నాటడానికి భూమి సరిపోదు, మీ దగ్గర విత్తనాలు కూడా లేవు. ఇక్కడ ఏం చేయాలంట? నువ్వు విత్తనం నాటకుండా, నీరు పోయకుండా ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళాలి, ఏరుకొని తినాలి, అంతే. మాంసం అంటే మాంసం, నీరు కూడా నీరు, ఆహారం అన్నీ కూడా సమృద్ధిగా దేవుడు అడిగినప్పుడల్లా ఇస్తా వచ్చినాడు. ఇవన్నీ కూడా మర్చిపోయి చేస్తున్నాడు. వాళ్ళు యోధులు ఉన్నారు, మేము ఏం చేస్తామంట మమ్మల్ని కాలు కింద చేసి నరిపేస్తారు. వాళ్ళ ఉద్దేశం అదే, వాళ్ళ దృష్టిలో వాళ్ళు అదే విధంగా చూసుకున్నారు. కానీ యెహోషువ ఇంత కార్యం చేస్తారు, యోధులని మేము జయించగలుగుతాము, మేము స్వాధీనపరచుకోగలుగుతాము. సో మనము భారతదేశాన్ని స్వాధీనపరచుకోగలుగుతాం అని నువ్వు చూస్తే నీ ద్వారా దేవుడు చేపిస్తాడు. మనం ఎప్పుడేం చూసామండి? 140 కోట్ల జనాభాలో మన పర్సెంటేజ్ ఎంత? 2%, 3%, 5%. సో 95% మనం 5% ఏం చేయలేము అన్నాం కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. అవునా కదా? దేవుడు మన ఆర్థిక స్తోమత మార్చడానికి ఒక సందర్భం చెప్తున్నాను. దేవుడు మన ఆర్థిక స్తోమత మార్చడానికి దేవుడు ఎంత అడిగాడు మన దగ్గర నుంచి? అది పాత నిబంధనలు ఉందా కొత్త నిబంధనలు డిబేట్ అవసరం లేదు. కానీ దశమ భాగం ఎంత? 100లో 15% మాత్రమే దశమ భాగం. ఆ దశమ భాగం ఇచ్చే మనం ఏం చేస్తాము? మన స్థితిగతులను మార్చుతాం. వాక్యం చదివిస్తుంది. 10% మనం అనుకున్నాం శ్రీ భారతదేశంలో క్రైస్తవ విశ్వాసం మనం 10% మాత్రమే ఉన్నాం అనుకున్నాం. ఈ 10% 90% అధిగమిస్తుంది. నువ్వు ఇచ్చే దశమ భాగమే ఏం చేశారంటే ఈ 90% అధిగమించి నీకు కావాల్సిన ప్రతి అవసరం దేవుడు నీకు ఎందుకు 10% గురించి కాదు, లవ్ అండ్ ఒబీడియన్స్ గురించి. నువ్వు దేవుడిని ప్రేమించి దేవుడికి విధేయత చూపెట్టినావు కాబట్టి యోధుడున్నా నాకు అవసరం లేదు. అందుకే గొలియాతు చూసిన దావీదు ఉన్నాడు, సున్నతి లేని వాడు వీడు ఎవడు నా దేవుని దూషించడానికి. గొలియాతు దృష్టిలో దావీదు ఒక మిడతలాగా ఉన్నాడు. నువ్వు ఒక చిన్న బచ్చగా నువ్వెక్కడైనా కుక్కర్ అనుకుంటావా? కర్రలు రాళ్ళతో వస్తున్నావని. గొలియాతు నువ్వు నా దగ్గరికి రా, కాళ్ళ కింద చేసి నడిపేస్తా, చేతుల కింద చేసి నడిపేస్తా, ఒక్క ఎత్తు ఎక్కడెత్తే విసిరేస్తాను ఆ లోయలో పడతావు. కొంచెం అన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ దావీదు భయపడలేదు కాబట్టి గెలిచినాడు. ఈవెన్ దావీదు ఏం చేస్తాడు? వెళ్ళి స్వాధీనపరుచుకున్నాడు. గొలియాతు ఏమన్నాడు? నేను నిన్ను చంపి నీ శరీరాన్ని మీ మాంసాన్ని ఆకాశ పక్షులకి పంచుతాడు. చెప్పిన మాట ప్రకారం దేవుని సహాయం తీసుకొని దేవుని విధేయత చూపెట్టి భయపడకుండా ధైర్యంతో వెళ్ళి గొలియాతుని చంపడం. అంటే ఆ రోజు దావీదు చేస్తే దావీదు రాసిన కీర్తనాన్ని ధ్యానించేవాడు. దావీదు చేసిన పనులు మనం కూడా చెయ్యాలి. ఈ మధ్య డాన్సర్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయండి కదా. దావీదు డాన్స్ చేసి మనం డాన్స్ చేస్తాం, చెయ్యండి. బట్ దావీదు కూడా అనేక విషయాలు చేస్తాడు, మనం చేస్తున్నామా లేదా గమనిస్తాం. దావీదు అన్ని విషయాలు కూడా దేవుని సహకారం అడిగాడు. దేవుడు దేవా నేను వెళ్ళాలా వెళ్ళొద్దా? మనం చేస్తామా? మరి మన ఇష్టానుసారంగా చేస్తాము. టైం వచ్చినప్పుడు దేవుడి దగ్గర వెళ్తాడు. కానీ దావీదు తన సామర్థ్యం ఏంటిది? నేను చాలాసార్లు మాట చెప్పాను. తన సామర్థ్యం ఏంటిది? దేవుని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? ప్రతి యుద్ధము గెలుస్తూ వచ్చినాడు. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. చిన్న యుద్ధమైనా, చిన్న రాజ్యమైనా, పెద్ద రాజ్యమైనా దావీదు సులువుగా గెలవగలుగుతాడు. దావీదు ఏం చేస్తాడు? దేవా నేను వెళ్ళాలా వెళ్ళొద్దా? వెళ్తే నా శత్రువులని నా చేతులకి నువ్వు అప్పగిస్తావా? అప్పగించావా? వెళ్ళమంటే వెళ్ళినాడు, వెళ్ళొద్దంటే వెళ్ళలేదు.
సో మనం ఏం చేస్తాము, మన ఇష్టానుసారం మనం జీవిస్తాం. కానీ కేవలం ప్రేజర్ నుంచి వచ్చేసరికి దావీదుని ఆ టైంలో మాత్రమే గుర్తు చేసుకుంటాం. దావీదు తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఏమన్నాడు, దేవా నా హృదయ అంతరాన్ని చూసి హిమము కన్నా తెల్లగా కడుమని అడుగుతున్నాడు. క్రియేట్ ఇన్ ఏ క్లీన్ హార్ట్ ఆఫ్ గాడ్. నా హృదయ అంతరంగా వెతికి నాలో ఇంకేమైనా పాపం ఉన్నట్లయితే దేవా మీరు నన్ను కడిగి పరిశుద్ధపరచండి. మనం ఆ విధంగా అడగగలుగుతున్నామా? మనం ఎట్లున్నామంటే సెల్ఫ్ రైచియస్నెస్, నేనే నీతిమంతుని, అందరు పాపాత్ములాగానే మనం చూస్తున్నాం కదా. ఆ నీతి వస్త్రం మన సెల్ఫ్ డబ్బాతోనే మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళి అందరినీ తప్పుగా చూస్తాము, అందరికన్నా ఎక్కువ మనం చూసుకుంటున్నాం. నీ గురించి ఎవరు చెప్పాలండి? జనాలు చెప్పాలి మన గురించి. ఎవరు చెప్పాలి మన గురించి? ఎదుటివారు మన గురించి ఏం చెప్పాలి? మంచిగా చెడైనా నీ ప్రవర్తన బట్టే వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడతారు. ఇలా మంచివాడా చెడువాడా దేని చూసి చెప్తున్నావు? అయినా ప్రవర్తన చూస్తే. సో దేవుని ఉద్దేశం ఏంటిది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నాకు విధేయత చూపెడుతున్నావా? ఏం చూపిస్తుంది? నువ్వు చేసిన క్రియలు కార్యము బట్టి. సో మరి ఇక్కడ ఉన్నట్లయితే కొండలు లోయలున్న ప్రాంతాన్ని మనం స్వాధీనపరచుకోవాలి, భారతదేశాన్ని స్వాధీనపరచుకోవాలి. ఈ మల్కాజ్గిరి మున్సిపాలిటీలో ఉన్నాము, ఈ ప్రాంతాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. దేవా ఇక్కడ ఉన్న అంధకార శక్తులను బంధిస్తాము. అందుకని ఇక్కడ జరుగుతున్న పరిచయాన్ని ఆటంకం లేకుండా ఎవరి చెవులైతే వాక్యం పడుతుందో, ఎవరి హృదయంలో వాక్యం పడుతుందో చెవుల నుంచి హృదయంలో నాటబడాలి. ఒకరి ద్వారా ఒకరు ఆశ్చర్యకాలండి, అందరినీ దేవుడు వాడుకుంటాడు. ఏదో ఒక ద్వారా చిన్న గెస్చర్ మాత్రమే, చిన్న సహాయం చేస్తే తప్ప దేవుడు ఏం చెప్పాడండి? ఎవరికైనా ఒక గ్లాసు మంచినీరు ఇస్తే చాలు, నీ ఏమంటే యూ విల్ నాట్ మిస్ యువర్ రివార్డ్, నీ బహుమానము కోల్పోవు. ఒక గ్లాస్ వాటర్ అండి ఎవరైనా ఇస్తే ఎక్కడ దొరికిపోతుంది. అంటే దప్పిక తీరిస్తే, ఒకరి దప్పికను తీరిస్తే, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలు, నీ బహుమానం పొందుకుంటుంది. సో మనం ఏం చేయాలి? చిన్న సహాయమే. నువ్వు నీ దృష్టిలో చాలా చిన్న సహాయం, కానీ దేవుని దృష్టిలో అది గొప్ప కార్యము. అంటే విధేయత చూపెట్టిన కాబట్టి విధేయత కారణంగా నీకు రావాల్సిన బహుమానము దేవుడిని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఆమేన్. మూడో భాగం గమనిస్తే 18 నుంచి 21 వరకు. Therefore shall ye lay up these my words in your heart and in your soul, and bind them for a sign upon your hand, that they may be as frontlets between your eyes. And ye shall teach them your children, speaking of them when thou sittest in thine house, and when thou walkest by the way, when thou liest down, and when thou risest up. And thou shalt write them upon the doorpost of thine house and upon thy gates. That your days may be multiplied, and the days of your children in the land which the Lord sware unto your fathers to give them as the days of heaven upon the earth. ఏం చేసండి? దీర్ఘాయుష్షు దేవుడిస్తాడు. దట్ యువర్ డేస్ మే బి మల్టిప్లైడ్. నీకు దీర్ఘాయుష్షు వచ్చే కారణంగా ఏమన్నాడు? దేవుని వాక్యం ఎక్కడ ఏమంటాడు? ద్వారాల మీద రాయాలి, నీ చేతి మీద రాసుకోవాలి, నొసటి మీద రాసుకోవాలి, నీ పిల్లలకి నేర్పించాలి. ఎందుకంట ఫస్ట్ దట్ యువర్ డేస్ మే బి మల్టిప్లైడ్. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశము మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. హల్లెలూయా. మనకి మన సంతానానికి విస్తరించాలని ఏంటంట? దేవుని వాక్యము ఫస్ట్ ఎక్కడ రాయబడాలండి? మన హృదయమైన పలక మీద రాయబడాలి, తర్వాత మన గోడల మీద రాయబడాలి,
మన చేతుల మీద రాయబడాలి. ఎందుకు? మనం ఎందుకు వేసుకొని? ఎందుకంటే ఎదుటివాడు నేను చూసినప్పుడు చాలాసార్లు మనం క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఏం చేస్తాము? మెడలో ఒక సిలువ వేసుకొని తిరుగుతూ ఉంటాం. సిలువ చూడంగానే వీడు క్రిస్టియన్ రా అనుకుంటాం కదా. సో వాక్యం ఏంటిది? నువ్వు క్రైస్తవుడువా విశ్వాసం సిలువ గురించి కాదు, వాక్యము. ఎందుకంటే సిలువ వాక్యానికి మించింది ఏది లేదండి. ఇన్ ద బిగినింగ్ వాస్ అ వర్డ్. సిలువ లేకుంటే ఇన్ ద బిగినింగ్ వాస్ అ వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. సో ఏం చేయాలంట? సిలువ బదులుగా వాక్యాన్ని మనము ధరించాలి. సిలువను చూసి క్రిస్టియన్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తన చూసి నీ క్రిస్టియన్ చెప్పాలా? హల్లెలూయా. మెడలో సిలువ వేసుకున్నంత మట్టికి మనం నీతిమంతులంగాను పరిశుద్ధ జీవితం జీవించలేదు. అయితే ఎదుటివాడిని క్రిస్టియన్గా కనిపించదు, కానీ మన అంతరంగ జీవితం దానికన్నా బయటగానే ఉండొచ్చు. సిలువ జీసస్ ఒక్కడే వేసుకోలేదండి, దొంగలు కూడా వేసుకున్నారు. అవునా కదా? జీసస్ సిలువ అనగానే జీసస్ ఒక్కడే కాదు, దొంగలు కూడా గుర్తు రావాలి. సో నువ్వు సిలువ వేసుకున్నప్పుడు నువ్వు మధ్యలో సిలువ వేసుకున్నావా, పక్క సిలువ వేసుకున్నావా మనం గమనించాలి. సార్ మధ్యలో సిలువ వేసుకున్నానంటే క్రీస్తు వేరేలా నిలబడిన సిలువ నేను కూడా వేసుకుని పెడాలంటే తన జీవితం లాగా నువ్వు జీవిస్తున్నావా లేదా, తనలాంటి బ్రతుకును బ్రతకగలుగుతున్నావా లేదా. ఈరోజు నేను ఎవరైనా వచ్చి సిలువ వేస్తారంటే నువ్వు ఏడ్చుకుంటావా, మనతో గొడవ పడతావా, మనకి కసురుకుంటావా, లేదంటే వాళ్ళతో సహకరిస్తావా? యేసుక్రీస్తు అందరితో సహకరించాడు. కాబట్టి ఎవరి గురించి అండి? నీ గురించి, నా గురించి. మనం కూడా ఆ శ్రమ గుండా వెళ్ళొద్దు కాబట్టి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. సో మన దేవుని ఉద్దేశం ఏంటి? చెప్పిన అంటే ఫస్ట్ థింగ్ అంటే దేవుని ప్రేమించండి, దేవునికి విధేయత చూపెట్టండి. ప్రాక్టీస్ దిస్ ఫర్ లాంగ్ లైఫ్. ఏంటంటే మనము చాలాసార్లు వాక్యం రాసుకోవడానికి పెట్టుకోవడానికి మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. బండి మీద రాసుకోవచ్చు, మనకున్న వస్తువు మీద మనకున్న అలవాటు అంటే కనిపించాలి అని దేవుని ఉద్దేశం ఉంది. చాలాసార్లు మనం టెస్టిమనీస్ గమనిస్తే బైబిల్ కవర్ మీద హోలీ బైబిల్ అనే పాటతో రక్షింపబడతారు, అలా రక్షింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. బైబిల్ చాలా మంది చింపి పడేసిన సందర్భాలు చూసినాము. ఆ చిన్న ముక్క దొరికితే కదా, ఆ బైబిల్లో చిన్న ముక్క చిరిగిపోయిన చిన్న ముక్క దొరికి చదివి రక్షింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వాక్యం ఏమంటది? 1 word will transform your life. దీనిలో 66 పుస్తకాలు అన్నీ కాదండి, ఈ 66 పుస్తకాల్లో ఒక్క మాట మన జీవితాన్ని మార్చగలుగుతుంది. ఒక కంపెనీ అంటే ఐడియా కంపెనీ, అండ్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. అంటే నీకు చాలా ఐడియాస్ రావచ్చు, అన్ని ఐడియాస్లో ఒక్క ఐడియా నీ జీవితాన్ని అంటే లోకమే ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్పి ఇస్తున్నట్లయితే దేవుడు కూడా నీకు ఒక వాక్యం ఆల్రెడీ ఇచ్చినాడు. దేవుని దగ్గర నుంచి ఒక రేమా మాట నీ జీవితాన్ని మారుస్తుంది. తండ్రి నేను ఏం చేస్తానో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు. స్టీఫెన్ కూడా రాళ్ళతో కొడుతున్నా కానీ సంతోషంగా వాళ్ళని కసుక్కోలేదు, వాళ్ళని క్షమించలేదు. యేసుక్రీస్తు చెప్పిన మాటనే తను కూడా ప్రకటించి ఇమిటేట్ జీసస్ అని వాక్యం తెలుస్తుంది. ఏం చేస్తాడు? స్టీఫెన్ ఇమిటేట్ చేస్తాడు. దట్ ఈస్ వాట్ ఈజ్ ఇమిటేషన్. అనగానే ఏం చేస్తాము? జీసస్ వాళ్ళు లాంగ్ హెయిర్ పెంచుకొని, గడ్డం పెంచుకొని, వైట్ డ్రెస్ వేసుకొని కదా, 2 తువాలు వేసుకుంటే కాదండి. అది బాహ్యంగా మనం ఇమిటేట్ చేయొచ్చు, అది మనిషిని ఇచ్చిన ఆకారమే. కానీ దేవుడు ఏమన్నాడు? మన ఆత్మఫలను చూపెట్టమంటున్నాడు. ఆత్మఫలానికి ఆకారం లేదండి, క్రియల ద్వారానే మనం చేయగలగాలి. ప్రేమ ఎట్లుంటుంది? మనం డ్రాయింగ్ హార్ట్ సింబల్ వేయగల లవ్ అనుకుంటాం, అది కూడా మనుషులు సృష్టించింది. అనగా ప్రేమ ఏం చేయాలి? ఇఫ్ యూ లవ్, షో ఇన్ యాక్షన్. ఇఫ్ యూ లవ్ యువర్ నైబర్స్.
నేబర్స్ ఎవరు? అందరూ మన నేబర్స్. నేను కూడా మీకు నేబర్, మీరు నాకు నేబర్. ఏం చేయాలంటే వీ హ్యావ్ టు లవ్ వన్ అనదర్. ఏం చేస్తాడు? మీ పిల్లలకి మన పిల్లలకి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం వాక్యం నేర్పించడం మానదండి. పేరెంట్స్ అందరు కూడా నాకు కూడా గుర్తు చేసుకోవాలి. మన పిల్లలకి మనము సాధ్యమైనంత వరకు మనము వాక్యము నేర్పించాలి. నువ్వు ఏది నేర్పించినా నేర్పించకపోయినా కానీ టైం ఉన్నా లేకుండా టైం తీసి తప్పకుండా వాక్యం నేర్పించండి. ఎందుకు? వాక్యం సరిస్తుంది. టీచ్ యువర్ ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే దే షుడ్ గో. వెన్ దే ఆర్ ఓల్డ్ ఇట్ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. బాల్యంలోనే మీరు వాక్యము తరబీదు చేయాలంట. వాక్యంలో తరబీదు చేస్తాం. వాళ్ళు వృద్ధులైనప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు తొట్టిల్లిపోరు. అనుకోవచ్చు ఎంత నేర్పించినా వాడు వినట్లేదంటే ఈరోజు వినకపోవచ్చు, రానున్న రోజులో ఖచ్చితంగా ఆ వాక్యం ద్వారా ఏం చేస్తారు? దేవుడు వాక్యంగా హెచ్చరింపబడతారు. ఒక ఉదాహరణ ఇస్తారు. అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, మనం ఏం చేస్తాము? ఎవ్రీ టైం వారంకో నెలకు ఒకసారి ఏం చేస్తాం? బ్యాంక్ మనం డిపాజిట్ చేస్తూ ఉంటాం. డబ్బు డిపాజిట్ చేసినప్పుడు మీరు బ్యాంకులో ఏం చేస్తారు? డబ్బు మాత్రమే తీసుకొని రాగలుగుతారు, అవునా కదా? మీరు డిపాజిట్ చేస్తారు, విత్డ్రా కూడా చేస్తారు. అదేవిధంగా మనం వాక్యం సండేస్ వింటున్నా, నువ్వు వాక్యం చదువుతున్నా, మా వాక్యం చెప్తున్నా, అంతేకాదు వాక్యము నీ జీవితంలో డిపాజిట్ అవుతుంది. సో డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంట? వాక్యము ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాక్యం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాము? మనం ఆ వాక్యాన్ని తీసుకొని రాగలుగుతాం. నువ్వు బ్యాంకులో ఏం డిపాజిట్ చేయకుండా ఏమైనా విత్డ్రా చేయగలుగుతావా? ఏ బ్యాంక్ అని ఇస్తుంది అట్లా? ఫస్ట్ అకౌంట్ అడుగుతాడు, తర్వాత విత్డ్రాల్ ఫామ్ రాసిన తర్వాత నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు. బ్యాలెన్స్ ఉంటే ఇస్తారు, లేదంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని రాసి పంపిస్తారు. సో నీలో ఏముండాలి? వాక్యం బ్యాలెన్స్ ఉంటేనే కఠిన పరిస్థితిలో వాక్యం ప్రకటించగలుగుతావు. స్పీక్ ద వర్డ్ ఓవర్ యువర్ సిచ్యువేషన్. మోషే చేత కర్ర లేకపోతే ఏం చెప్తాడు? అక్కడ మోషే దగ్గర ఏం డిపాజిట్ ఉంది? రాడ్, కర్ర డిపాజిట్ ఉన్నది. అది తీసుకొని తనని ఏం చేశాడు? నీకేం చెప్పలేదు, మీరు అందరు కలిసి ఊరు ఒప్పుమని చెప్పలేదు. యు జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్, ఐ విల్ డూ ద రెస్ట్. సో మనం దేవా కష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేయి, వాక్యాన్ని ఒప్పుకున్నప్పుడు ఏం చేద్దంట? రెండుగా చీల్చే పరిస్థితి రెండుగా చీల్చబడుతుంది. తన చేతుల్లో కర్రను చాపిన వెంటనే ఎండిన నేల సృష్టించబడ్డది, పాయలైంది, చీల్చబడ్డది, ఎర్ర సముద్రము రెండుగా చీల్చబడ్డది. సో నీ పరిస్థితుల్లో ఏం ప్రకటించాలి? కర్ర తీసుకొని కొడితే కాదు, నీ హృదయంలో మాటని డిపాజిట్ని, ఆ వాక్యమని డిపాజిట్ని ఏం చేయాలంటే విత్డ్రా చేయాలి, ప్రకటించాలి. పలికినప్పుడు ఎవరి మీద పలకాలి? ఆ పరిస్థితి మీద వాక్యము ప్రకటించినప్పుడు వాక్యానికి మాత్రమే పరిస్థితి లోబడుతుంది, నీకు నాకు లోబడదు. అందుకే దేవుడు అన్నాడు, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. ఎందుకు? ఆ రాళ్ళు మోసుకొని తీసుకున్నామన్నాడు. రాళ్ళు మోసుకొని వస్తే గుర్తుంటుంది. యోర్దాను నది మేము దాటినామని, ఎట్లా దాటినారు ఆయన, ఎట్లా దాటినారు నాన్న అంటే చెప్పాలి మీరు. దేవుడు రెండుగా చీల్చాడు. ఆ నది మేము దాటినాము, దానికి సాదృశ్యం ఏంటి? నదిలో ఉన్న రాళ్ళని ఇదిగో మీరు బయటకు తీసుకొచ్చి చూపెడుతున్నాము. తర్వాత ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్ లేవండి. ప్రూఫ్ ఏంటిది? నదిలో ఉన్న రాళ్ళు బయటకు వచ్చినాయి. ఏ విధంగా వచ్చినాయి? ఆ ఈతలు రాకపోవచ్చు, మేము కాలి నడక మీద వచ్చినాము, దారిలో ఇది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినాము. దేవుడు స్వయం రాయబడ్డది అక్కడ, ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఎందుకు? మీరు చూసినారు, మీ తర్వాత వాళ్ళు చూడాలంటే ఈ రాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. మీరు నేర్చుకున్నది మీరు మీ తరతర జనరేషన్స్ మీరు నేర్పించాలని వాక్యం తెలుస్తున్నది. సో మీరు ఇంటిపైన గోడల పైన వాక్యం రాసుకోవడం నేర్చుకుంటే మీ పిల్లలు నేర్చుకుంటారు, తర్వాత సంతతి వాళ్ళు అదే విధంగా నేర్చుకుంటారు. కొన్ని సంఘాలు ఏం చూస్తామండి? ఇంత సందు వదలకుండా వాక్యం రాస్తుంది. మనకు చిరాకు లేవచ్చు కానీ దేవుని మాట. గేటు ఇక్కడ కిటికీలు, గేటు ఎక్కడ పడితే అన్నీ రాసి ఉంటాయి. తప్పు కాలేదు. ఎందుకంటే ఏ వాక్యం ద్వారా ఎవరి జీవితంలో మార్చబడతారో మనకి తెలియదు. ఏ వాక్యం దగ్గర ఎవరి జీవితం మార్చబడతారో మనకు తెలియదు.
ఏ బాధ్యత కూడా సూసైడ్ చేసుకోవడానికి వస్తే ఆ సూసైడ్ చేసుకుంటూ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే దేవుని మాట ఎక్కడైనా పనిచేస్తారు. అందుకే గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థలో ఎవరు ఏం చేస్తారు, బైబిల్స్ పంచుతారు. వాళ్ళు బైబిల్స్ ఎక్కడ పెడతారు తెలుసా? బైబిల్స్ పెట్టని చోటు లేదండి. బాత్రూమ్స్లో కూడా బైబిల్స్ పెడతారు, వాష్రూమ్స్లో కూడా బైబిల్స్ పెడతారు. చిన్న న్యూ టెస్ట్మెంట్. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకటి కాకపోతే ఒకటి చదవకపోతాడా? నువ్వు జైలుకి వెళ్ళు, బైబిల్స్ ఉంటాయి. డాక్టర్స్ దగ్గర వెళ్ళు, బైబిల్స్ ఉంటాయి. స్కూల్స్ వెళ్ళు, కాలేజ్ వెళ్ళు, హోటల్స్ వెళ్ళు. మ్యాక్సిమం వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినంత వరకు కూడా మన షాప్కి వస్తారు, పెట్టాలంటే మనం పెట్టేసి పెడితే లేకపోతే లేదు. ఇంకేంటి స్క్రిప్చర్స్ అంటారు. డిపాజిట్ ద స్క్రిప్చర్. నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళిపో. డాక్టర్ దగ్గర వెళ్ళిపోయినా అన్ని మ్యాగజైన్స్ పెడతారు అక్కడ టేబుల్ మీద. బైబిల్ కూడా పెట్టు. 100 మందిలో కనీసం ఒకటో బైబిల్ చూసి చదువుతాడు. అందరు మ్యాగజైన్స్ చదవచ్చు. ఆ ఒక జీవితం దేవుడు మారుస్తాడు. అంటే మనము చేయాల్సిన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలంటే మార్గం లేదనుకుంటాం. దేవా ఆ పాస్టర్ ఉన్నాడు, ఈ చర్చ్ తీపిస్తుంది, ఇది నేనేం చేయాలి? నీవు చేయడానికి ఆరంభిస్తే నీ వంతుని దేవుడు తప్ప ఖచ్చితంగా ఇస్తాడు. నేను చర్చ్ స్టార్ట్ చేస్తే ఎవరు వస్తారంటే స్టార్ట్ చేయడం బాధ్యత మనది. దేవుడు తప్పకుండా పంపిస్తాడు. ఎంతమంది వస్తారా, ఎవరు వస్తారో మన దృష్టిలో ఒక అంకె ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో ఒకరైనప్పుడు కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉన్నది. 99 నీతిమంతులను పక్కన పెట్టి ఒక్కరి గురించి దేవుడు ఏం చేశాడంట? బయటికి వెళ్ళింది. 4వ భాగం గమనిస్తే 22 నుంచి 13 నుంచి 17 అండి. ఫస్ట్ ఏమని గమనించాము? దేవుని ప్రేమించాలి, తర్వాత దేవుడు మన పట్ల చేసే కార్యం మనం గుర్తు చేసుకోవాలి. రెండో భాగం ఏమని చూసినాము? మనం ధైర్యపరచబడాలి, మనం వెళ్ళి స్వాధీనపరచుకోవాలి. మూడోది ఏమని గమనించాము? వాక్యము రాయబడాలి, మనము వాక్యము నేర్పించాలి. 4వది గమనిస్తే 11వ అధ్యాయం 13 నుంచి 17 వరకు 13 to 17. యాక్చువల్లీ ఇది థర్డ్ నెల జంప్ అయింది. సో 13 నుంచి 17 ఒకసారి గమనిస్తాం. And it shall come to pass, if we shall hearken diligently unto my commands which I command you this day, to love the Lord your God and to serve him with all your heart and with all your soul, that I will give you the rain of your land in his due season, the first rain and the latter rain, that thou mayest gather in thy corn and thy wine and thy oil. And I will send grass in thy fields for the cattle, that thou mayest eat and be full. Take heed to yourself that your heart be not deceived, and you turn aside and serve other gods and worship them. And then the Lord's wrath be kindled against you, and he shut up the heaven, that there be no rain, and that the land yield not her fruit, and lest ye perish quickly from all the good land which the Lord giveth thee. ఏమన్నా అవసరం? ఈ జరిగిన 5 వర్సెస్లో 13 నుంచి 17 గమనిస్తే ఆశీర్వాదం ఉన్నది, శాపం కూడా ఉన్నది. నేను చెప్పింది మీరు చేస్తే మీరు ఆశీర్వించబడతారు, నేను చెప్పింది మీరు చేయకపోతే మీరు శపించబడతారు. ఏ ఆకాశం అయితే మీకు వర్షం ఇస్తుందో లేదా నీళ్లు పడతాయో ఆహారం ఇస్తుందో, అదే ఆకాశము మీరు నాకు వ్యతిరేకంగా చేస్తే అది మూయబడుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిటన్. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, ఇంకేమవుతుందంట, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రము నశించెదరు. దేవుడు వాక్యం ఏమంటున్నది? ఆ ఆకాశాన్ని మూసేస్తూ ఉంటాడు. అది సహజంగా జరిగింది. 3.5 సంవత్సరాలు వర్షం పడ్డది, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఎవరు? ఒక ప్రవక్త ప్రకటించినప్పుడు. అంటే దేవుడు ఆ రోజు చేసి ఈ రోజు కూడా చేయగలుగుతాడు. అంటే ఇండివిజువల్గా మనం అనుభవిస్తామండి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్లెస్డ్, లవ్ అండ్ ఒబీడియన్స్. ఇఫ్ యూ వాంట్
కర్స్ ఏం చేయాలంట? ద్వేషము, హేట్ అండ్ డిసోబీడియన్స్. మనం ఒక్కరోజు మనకు వాటర్ ట్యాప్ రాకపోతే ఎంత అవస్థ పడతామంటే, మనకు వాటర్ కట్టేసి అలవాటు అయింది. రెండో రోజు ఇవ్వకుండా మూడో రోజు నాలుగో రోజు ఇస్తే ఏం చేస్తాము? నానా తంటలు పడతాం. మరి అదే దేవుడు ఆకాశ వాక్యం ఏం చేస్తున్నాడు? తెరుస్తా అంటాడు, మూస్తా అంటాడు. ఎప్పుడు తెరుస్తా అన్నాడు? చెప్పిన మాట వింటే తెరుస్తా, చెప్పిన మాట వినకపోతే మూస్తాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఆకాశ ద్వారాలు మన చేతిలో ఉన్నాయి. అంటే ఏంటిది? నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియ ద్వారా ద్వారాలు తెరవబడతాయి, ద్వారాలు మూయబడతాయి. చాలా సమయం అంటే దేవుడు శపించేవాడు కాదు. దేవుడు శపించేవాడు కాదు. నువ్వు చేయకపోతే ఆల్రెడీ ఏం చేస్తావు? నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఇఫ్ యూ డూ గుడ్, యూ అట్రాక్ట్ గుడ్. ఇఫ్ యూ డూ బ్యాడ్, యూ అట్రాక్ట్ బ్యాడ్. వచ్చిన ఎగ్జాంపుల్, మనకు ఒక వీడియో చూస్తుంటే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చి కారు దగ్గర నిలబడితే ఇంకొకటి మంచిగా ఉన్నాడు, మంచి దిట్టంగా ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? వాడిని ఎక్కిరియడానికి వంకటిగా నడుచుకుంటూ వచ్చి పోనీ ఎక్కిరిస్తే వెళ్ళిపోవచ్చు. ఎక్కిరిస్తూ ఏం చేస్తాడా? హేళన చేస్తూ వాడి పక్కన నిలబడి వాడి చెంప మీద ఒకటి కొట్టి వెళ్ళిపోయినాడు. వాడిని కొట్టి వెళ్ళిపోయినాడు. దెబ్బలు తిన్నవాడు ఏం చేస్తాడు? కరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరా చూసి వాడిని పట్టుకున్నారు, వాడిని జైలు వేస్తారు. వాళ్ళు జైల్లో మంచి బిహేవ్ చేసాడేమో, మనకి మరి రిలీజ్ చేసినారు, పేరోల్ అంటారు, బయటికి పంపిస్తారు. వాళ్ళు ఇచ్చినాడు సుగ్రహించాలా? అట్లా ఏం చేస్తాడు? మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ అట్లా చీడ పురుగులు పనులు చేస్తాడు. అట్లాంటి పనులు చేస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? వాడు ఎక్కడున్నా పట్టుకొని వెతికి వాళ్ళు లోపలేయాలని వాళ్ళు వెతుకుతుంటే వాడు పారిపోవడానికి ప్రయత్నం చేసి ఒక యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. వాడు హాస్పిటల్లో చనిపోతాడు. ఎవరు చేసిన కార్యము? దేవుడానికి కాళ్ళు చేతులు అన్ని ఇచ్చిన వాడు ఎందుకు ఎక్కిరియాల్సిన అవసరం ఉన్నది? ఎక్కిరిస్తే వాడు కొట్టాల్సిన అవసరం ఉన్నది. నేను జైలేస్తూ కనీసం నువ్వు మారుతావా అనుకుంటే నువ్వు మారకుండా అక్కడ యాక్టింగ్ చేసి ఉండొచ్చు, మారిపోయినట్టు చూపెట్టినావు. అరే నువ్వు మారింది కాబట్టి నీకు పర్మిషన్ ఇస్తుంది బయటకు వెళ్ళడానికి. కొన్ని బయటకు వచ్చినప్పుడు నువ్వు మారినట్టు ఉన్నావా? మళ్ళీ ఏం చేస్తావు? నీ పాత స్వభావాన్ని చూపెట్టావు. ఆ పాత స్వభావం కారణం ఏమైంది? నీ ప్రాణానికే నష్టం జరిగింది. దేవుడు చనిపోయిన ప్రాణాలు కూడా అనుకోలేదు. సరే, వాట్ యు డూ విల్ రిటర్న్ టు యూ. నువ్వేమి చేస్తావా అది నీకు తిరిగి వస్తుంది. మంచి చేస్తావా మంచి వస్తుంది, చెడు చేస్తావా చెడు ఖచ్చితంగా వస్తుంది. సో మనం ఏం చేయాలి? అందుకే వాక్యం ఏమంటుంది? సాధ్యమైనంత వరకు మంచి చేయటం నేర్చుకోండి. సాధ్యమైనంత వరకు మీరు సమాధానంగా ఉండడం వరకు. బీ అట్ పీస్ విత్ వన్ అనదర్. ట్రై టు బీ అట్ పీస్. అంటే దేవుడు వాక్యంలో అన్ని హెచ్చరికలు ఇచ్చినండి. మనం పాటించకుండానే మనం ఈరోజు ఈ స్థితిగతిలో ఉన్నాము. పాటిస్తే ఈ పరిస్థితులు ఉంటాం మనం. సో వాక్యం ఉంటుంది, ఐ విల్ గివ్ రెయిన్ ఇన్ ఇట్ సీజన్. అంటే నీవు ఆశ్రయించబడాల్సిన కాలంలో నీవు ఆశ్రయించబడతావు. ఫలము తినాల్సిన సమయంలో ఫలము తింటావు. నీ ఆకువాడగా కాలం నుండి ఫలమిచ్చే చెట్టుగా నేను ఉంచుతాను. సో ఆ వాక్యము ఖచ్చితంగా నా చేత నెరవేర్చబడుతుంది. కానీ ఏం చేయాలంట? దివారాత్రము వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. సో వాక్యం ధ్యానించడం ఏం చేస్తాము? వాక్యం ధ్యానిస్తే దేవుని ప్రేమిస్తా, దేవునికి నేను విధేయత చూపిస్తాను. ఐదో అంశం గమనిస్తే 22 నుంచి 32 వచ్చే వరకు. verse 22 నుంచి 32 వరకు గమనిస్తే, for if ye shall diligently keep all these commandments which I command you today to them, to love the Lord your God, to walk in all his ways, and to cleave unto him, then will the Lord drive out all these nations from before you, and ye shall possess greater nations and mightier than yourselves. ఏమన్నా? మీ దేవుడైన యెహోవా మాటను మీరు శ్రద్ధగా వినినట్లయితే, మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆజ్ఞను గైకొనినట్లయితే నీ ఎదుట నుంచి ప్రతి శత్రువును జయించగలవు. నీకన్నా బలవంతులు, అంటే నీకన్నా పిరికివారంటే జయించవచ్చు అనుకోవచ్చు. నీకన్నా బలవంతులు,
నీకన్నా పెద్ద రాజ్యం వాళ్ళని కూడా నువ్వు జయించలేదు. అదే వాక్యం రాబట్టేది వర్స్ 23లో, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందురు. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియాకి శ్రీలంక ఎంత వ్యత్యాసం అండి? శ్రీలంక తెలుసు కదా అందరికీ. శ్రీలంక చాలా చిన్న దేశం. భారతదేశం కంపేర్ చేసేది భారతదేశం అడగంత కూడా ఉండదు. కానీ వాక్యం ఏం తెలుస్తుంది? ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇస్రాయల్ ప్రజలు శ్రీలంక అనుకుందాం. బాబు మీరు భారతదేశాన్ని కూడా స్వాధీనపరచుకోగలుగుతారు. ఎప్పుడంట? ఈ దేవుడు అనే యెహోవా మాట మీరు లెక్క చేసినట్లయితే, ఆజ్ఞని గైకొనినట్లయితే, నీ దృష్టిలో నువ్వు చిన్న దేశము అయినను మీరు ఏం చేశారంట? నీకన్నా పెద్ద దేశం మీరు స్వాధీనపరచుకోగలుగుతారు. ఈరోజు భూలోకంలో అన్ని దేశాలు కదా, చిన్న దేశం కదండి ఇస్రాయల్ దేశం కదా. కానీ ఇస్రాయల్ దేశం ఈరోజు ఏం చేస్తుందా? రాజ్యాన్ని ఎదుగుతున్నారు. అందరూ వణుకుతున్నారు. కొన్ని సంవత్సరాలు వాళ్ళు యుద్ధం చేసినా వాళ్ళు అలసిపోవట్లేదండి. వాళ్ళు ఎందుకు అలసిపోతారో నాకు తెలియదు. కానీ బహుశా దేవుడు వాళ్ళని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, వాళ్ళతో ఉన్నాడు. కాబట్టి ఇస్రాయల్ దేశం నాశనం చేయడం ఎంతోమంది ప్రణాళిక కలిగారు. దేవుడు నాశనం చేయడం, దేవుడు ఇచ్చిన మాట ప్రకారము ఇంకేం చేశారు? వాళ్ళు వర్ధిల్లుతున్నారు. అనేక మంది ధనవంతులు యూదులే, జ్యూస్ ఇస్రాయల్ ప్రజల్లో, ఇస్రాయల్ దేశంలో ఉన్నారు. వాళ్ళ టెక్నాలజీ లోకం అంతటికన్నా బెస్ట్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కదా. వాళ్ళ అగ్రికల్చర్ మనము చాలాసార్లు వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటాం. భారతదేశంలో మనం చెప్పుకుంటాం మన దగ్గర నుంచే పాడి పంటలు అన్నీ స్టార్ట్ అయినాయి. కానీ ఇక్కడ మాత్రం హిస్టరీ చూస్తే ఇస్రాయల్ దేశంలో ఉన్న టెక్నాలజీ, డ్రిప్ ఇరిగేషన్ అంటే అక్కడ నుంచి వచ్చింది. అంటే అన్ని చిన్న దేశం నుంచి ఇంత పెద్ద దేశం నేర్చుకుంటుంది. అంటే ఏంటి? దేవుని ప్రణాళిక. క్రైస్తవుల విశ్వాసం మీరు చిన్నవారు అయినప్పటికీ కూడా, మీరున్న ప్రాంతంలో మీరు చిన్నవారు అయినప్పటికీ కూడా మీ దగ్గరికి నేను పంపిస్తాను. మీ దగ్గర నుంచి ప్రజలు నేర్చుకునే స్థాయికి మిమ్మల్ని హెచ్చిస్తారు. కేవలం మీరు ఏంటంటే మీరు నా మాటని లెక్క చేయండి. మీరు గైకొనినట్లయితే నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను, తోకగా ఉంచను. మిమ్మల్ని ఇచ్చేవారుగా ఉంచుతాను కానీ పుచ్చుకునేవారు ఉంచను. ఈ వాగ్దానాలు నెరవేర్చబడడానికి రాయబడ్డది. ఎందుకు నెరవేర్చబడట్లేదు? మనం హృదయంలో నమ్మట్లేదు, నోటి ద్వారా ఒప్పుకోవట్లేదు. అందుకే వీ హ్యావ్ టు వాట్ ఆఫ్ ది సపోర్ట్, వీ హ్యావ్ టు డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని ప్రకటించాలి. అందుకే శిష్యులకు ఏమన్నాడు? సర్వలోకానికి సర్వ సృష్టి మీరు ఏదైనా సువార్త ఏం చేయాలంట? ప్రకటించమన్నాడు. ప్రకటించాలంటే ఫస్ట్ శిష్యులు నమ్మాలి, తర్వాత ప్రకటించాలి. చెప్పినాడు కాబట్టి ఏదో చెప్తామని అంత కాదు. నువ్వు నమ్మకుండా ప్రకటిస్తే ఏది కాదు, స్వస్థత కాదు, రక్షణ కూడా కాదు. నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు నాకు చనిపోయాడు నమ్మితేనే నీ జీవితం మార్చబడుతుంది, ఎదుటి వాడి జీవితం మార్చబడుతుంది. సో లవ్ అండ్ ఒబీడియన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకరు లేకుండా ఇంకొకటి లేదండి. ప్రేమించాలి, విధేయత చూపెట్టాలి. నీ జీవితం, నా జీవితం, మన పరిస్థితి, మన ప్రాంత జీవితాన్ని, ప్రాంత పరిస్థితులు మనం మార్చగలుగుతాం. ఎవరు చెప్తున్నది? దేవుడు నీకు నాకు ఒక అప్పగించినాడు. మనం తీసుకొని మనము స్వాధీనపరచుకోవాలి. ఇంకేమన్నాడు? అదే 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 విషయంలో, మీ ఎదుట నేను జీవము మరణం ఉంచిన, మీ ఎదుట ఆశీర్వాదము శాపం ఉంచిన. ఆశీర్వాదము నేను చెప్పిన మాట వింటే ఆశీర్వించబడతారు, నాకు వ్యతిరేకిస్తే మీరు శిక్షించబడతారు. ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 19 వచ్చింది. డ్యూటెరోనమీ 30:19. చివరి వచ్చింది. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏముంది మన ముందు? ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది,
జీవం ఉంది, మరణం ఉంది. సో ఏమన్నాడు? చూస్ అంటే ఏంటి? ఎన్నుకోండి. అన్ని టమాటాలు వేస్తారు, ఏం చేస్తాము? అన్ని మంచిగా కనిపిస్తే ఎర్రగా, ఏం చేస్తాము? ఆ ఎర్రదానికి ఏదైనా పుచ్చు ఉంటుందా అని చూసి మనం ఏం చేస్తాం? ఏరుకుంటాం. నువ్వు 1/2 కిలో ఉన్నా ఏరుకుంటావు, 10 కిలోలు ఉన్నా ఏరుకుంటావు. సో వాక్యం అనుసరిస్తాడు. నీ ముందు రెండే ఉంచున్నాడు, చాయిస్ నీదే. లైఫ్ ఆర్ డెత్, బ్లెస్సింగ్ ఆర్ కర్స్. వాట్ యు వాంట్ యూ డిసైడ్, యూ చూస్. నువ్వు ఏది వెనుకుంటావో అది నీకు వర్తిస్తుంది. నీకు జీవం కావాలంటే ఏం చేయాలంట? వాక్యము రాయాలి, దీర్ఘాయుషు తృప్తిపరచబడతాము. మంచి చేస్తే మంచి మన దగ్గరికి తిరిగి వస్తుందండి. సో సాధ్యమైనంత వరకు మంచి చేయటం నేర్చుకుందాము, మంచి మాత్రమే మనము చేద్దాం. సో వెన్ యూ చూస్ లైఫ్, దేవుడు అంటాడు చూస్ లైఫ్ అని వాక్యం తెలుస్తుంది. అంటే వేరే మీరు ఎంత వెలివాలంటే దేవుడు చెప్పింది కదా, చూస్ చేసుకున్నాం, అందుకే మేము చూస్ చేసుకున్నాము, శాపం చూస్ చేసుకున్నాము, మరణం చూస్ చేసుకున్నాం అంటారు. కాబట్టి దేవుడు అన్నాడు నీ ఎదుట లైఫ్ అండ్ డెత్ ఉంది, చూస్ లైఫ్ అనేది నేనే మార్గము, సత్యము, జీవం, మీరు నన్ను ఎన్నుకోండి. విగ్రహాలను ఎన్నుకుంటే విగ్రహాలు మిమ్మల్ని నాశనం చేస్తాయి, ఇతరుల దేవతలు మిమ్మల్ని నాశనం చేస్తాయి, మీ జీవితం నాశనం అవుతుంది. మీరు నన్ను వెంబడిస్తే, మీరు నన్ను ఎన్నుకుంటే, మీరు నన్ను తెలుసుకుంటే మీ జీవితం మార్చబడతాయి. భూలోకంలో కాదు, పరలోక రాజ్యంలో కూడా మీకు ప్రవేశం ఉంటుంది. చిన్న హెచ్చరికలు మనం పాటించినట్లయితే మన జీవితం మార్చబడుతుంది, మన కుటుంబ జీవితం మార్చబడుతుంది, మన ప్రాంత పరిస్థితి కూడా మనము మార్చే సామర్థ్యం మన చేతిలో ఉన్నది. అలాగే దేవుడు కొద్ది మాటని దీవించుకున్నాడు.